హాయ్ ఫ్రెండ్స్, నేను వినాయకుడికి ఉండ్రాలు చేస్తున్నాను. ఎట్లా చేసుకోవాలో మీకు అందరికి ఒకసారి చూపెడతాను. తెలియపోయిన వాళ్ళు తెలుసుకొని చేసుకుంటారు. రండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లానే చేయాలి. అందుకల్లా నూక తీసుకొని కొంచెం దవరపడినగా వేపుకోవాలి నూకని. తర్వాత మనము ఉప్మాకి ఎట్లా ప్రిపేర్ చేస్తామో అట్లానే చేయాలి. చేసినాక అది అయినట్టు ఇదిగో ఇట్లా తీసుకొని ఇంతేనండి. ఇట్లా చేయాలి. ఫస్ట్ కల్లా మనం ఇలా చేసుకోవాలి. చూసారా, ఉండ్రాలు అయితే చుట్టడం అయిపోయింది. ఇక్కడ చూసా, ఈ దగ్గర చూసారా ఫ్రెండ్స్, ఇది బెల్లం పాకం ఇట్లా రావాలి. ఇలాగ వచ్చినాకే మనము ఉండ్రాలు వేయాలి ఫ్రెండ్స్. చూసారా, ఇగో వేస్తున్నా. లో ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు మనం చిమ్మ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, తురుముకున్న కొబ్బరి కూర కూడా పెట్టనేయాలి. పప్పు అండి, ఇది పెసరపప్పు వేసారనుకో మళ్ళీ మార్నింగ్ దాకా మనకు ఉండదు. కందిపప్పే ప్రిపేర్ చేయాలండి. చూసారు కదా, ఇది కందిపప్పు. ఏదైనా కూర్చున్న వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇగో ఇట్లా వస్తుంది. కాసేపు మనము మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఆ గ్రేవీ అనేది వస్తుంది. మూత పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా నా దేవుడు కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నా పూజా విధానం ఇట్లా చేసుకోను. విఘ్నేశ్వరుడు కూడా ఒకసారి చూడండి. విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్న విధానం ఏం పెట్టకపోయింది, కానీ గరిక పూసల మట్టుకు పెట్టడం మర్చిపోకండి. తర్వాత పళ్ళంతర మనకు కలిగినట్టుగా ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే అరటిపళ్ళతో వర్షంకి వెళ్ళలేకపోయాం, అరటిపళ్ళతో ఊహించాను. ఉండ్రాలు అయినాక మనము నైవేద్యం పెట్టుకోవాలి వినాయకుడికి. ప్రస్తుతానికైతే సింపుల్లో నా పూజా విధానం నేను కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఎవరికైనా ఉండ్రాలు రాని వాళ్ళు ఏం లేదు, సింపుల్ అవో నేను చూపెట్టాను కదా, అలాగే ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గర లేని వాళ్ళు ఉంటారు, ఎట్లా వస్తే అట్లా చేయండి, ఏం కాదు. ఉండ్రాలు బాగా రాని వాళ్ళు ఏదైనా ఒక ప్రసాదం పెట్టుకోవచ్చు, కానీ ముఖ్యంగా ఈరోజు మట్టుగా ఉండ్రాలే ఉండాలి. చూసారు కదా, వినాయకుడి దగ్గర గరిక పూసలు కంపల్సరిగా పసుపు ముద్ద పెట్టి, పసుపు కుంకుమ పెట్టి, అదే ముఖ్యం వినాయకుడికి. కాబట్టి గరిక పూసలు మర్చిపోకండి. నేనైతే వినాయకుడిని కొనుక్కోలేదు, మా దగ్గర ఉన్న వినాయకుడిని నేను పూజ చేసుకోండి. కొంచెం ముందుగా చూడండి.
చూసారు కదా మా వినాయకుడిని, అవ్వండి గరికి పూసలు అవి అట్లానే వేసుకోండి. నేను మీరు కూడా డబ్బు ఎక్కువ ఉండి పూజ చేసుకోవాలా అనే ఇదేం ఉండదు. మన ఇంట్లో ఏముంటే అది పెట్టండి. లేదనమాట అనకండి. ఎంత ఉంటే అంత. నువ్వు ఇచ్చేది, నేను కష్టపడితే వచ్చేది, నువ్వు ఇచ్చింది ఏది ఇవ్వడానికి పెట్టుకుంటే అంతకని ఇచ్చింది లేదు. ఇంకా చెప్పాలంటే గ్యాస్ పాలు కూడా పెట్టచ్చు. నేను ఆల్రెడీ పాలు పెట్టాను పొయ్యి మీద, పాలు పెడతాను. నైవేద్యంతో పాలు కూడా పెడతాను, పాలు కూడా పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు ఉండ్రాలు తయారైపోతే రైట్ చూపెడతాం. దగ్గర చూసారా, అంతే ఫ్రెండ్స్. మరొక 10 నిమిషాలు ఉంటే రెడీ అయిపోతాయి. ఇగో ఫ్రెండ్స్, పాలు కూడా మనం వేయాల. ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేనైతే పాలు అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారా, అంతే ఫ్రెండ్స్. ఇంకా 10 నిమిషాల్లో నైవేద్యం మనకు రెడీ అయిపోయినట్టుగా. ఓకే ఫ్రెండ్స్, మీరు నేను చెప్పే విధానంగా అన్నీ కూడా ముందుకల్లే మనము అంతా ప్రిపేర్ చేసుకొని అంతా రెడీగా విడుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవచ్చు. నేనైతే మార్నింగ్ 4 గంటలు వేసిన, బయట పని ఇంట్లో పని అంతా కంప్లీట్ అయింది. దేవుడికి నైవేద్యమే ఒక్కటే లేట్ అయింది. లేట్ అంటే ఏం లేదు, ఇప్పుడు 10:30 అవుతుంది. 11 గంటలకల్లా పూజ ముగించుకోవచ్చు. మనం ఎప్పుడు దీపం పెట్టుకున్నా ముందుకల్లా ఫస్ట్ లేచి ఇంట్లో దీపము ఫస్ట్ కల్లా మనం దీపమే ముగించేది అనుకో. ఫస్ట్ కల్లా పెట్టుకోం అనుకో, దీపం భగవంతుడి దగ్గర పెట్టుకున్న తర్వాత నైవేద్యం వెనక్కైనా పర్వాలేదు. ఎందుకంటే దీపంతో నైవేద్యం అవ్వాలంటే ఒక్కొక్కరు ఉన్న వల్ల సాధ్యం కాదు. 2-3 ఉన్నా సరే అసలు చెప్పాలంటే ఒకరి వల్లే సాధ్యం అవుతుంది. 2-3 ఉన్నాం అనుకో, నువ్వు చేయంటే నువ్వు చేయి అంటే ఎవరు చేయరు ఫ్రెండ్స్. అందుకోసమే కాబట్టి ఒక్కరి వల్లే సాధ్యం తొందరగా అవుతుంది. నేనైతే అన్ని పనులు పూర్తిగా అయిపోయినట్టు, వంట కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మొత్తం నా ఫ్రెండ్స్ మొత్తం, నా ఓటీవీ ఫ్యామిలీకి మొత్తం అందరికీ ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ నా తరపున. ఓకే ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉండాలి, ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పూజ కూడా అందరూ మనస్ఫూర్తిగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. నేనైతే సింపుల్గా చేసుకోండి. మీరు ఎట్లా గ్రాండ్గా చేసినా ఎట్లా చేసినా నాకు కామెంట్ రూపాన తెలిపించండి. అందరూ కూడా ఆనందంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.